యబ్బేజు అంటే అర్థం వేదన. తన తల్లి వేదన పడి కుమారుణ్ణి కన్నాను అని యబ్బేజు అని తన కుమారునికి పేరు పెట్టడం జరిగింది. యబ్బేజు దేవుడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఇలా ప్రార్థన చేశాడు అని మనకి వాక్యం సెలవిస్తుంది. దేవా! నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి, నా సరిహద్దును విశాలపరచి, నీ చెయ్యి నాతో కూడా ప్రతి క్షణం, ప్రతి నిమిషము నాకు తోడుగా దయచేయండి. నాకు ఏ కీడు రాకుండా చూడండి. ఏ కీడు వచ్చినా సరే దానిలో నుండి నన్ను విడిపించండి దేవా అని ప్రార్థన చేసినట్లుగా వాక్య గ్రంథం మనకి తెలియజేస్తుంది. దేవుడు ఆయన చేసిన ప్రతి ప్రార్థనను ఆలకించి ఏ మనవి అయితే చేశాడో అవన్నీ కూడా దేవుడు యబ్బేజుకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా ఎటువంటి స్థితిలోనైనా సరే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుని మనం కలిగి ఉన్నాం. ఆమేన్.